ఓం నమో శ్రీ లక్ష్మీ వెంకటేశ్వరాయ శ్రీ మహాగణాధిపతియే నమ. యోంత ప్రవిశ్య మమవాచమిమాం ప్రసుప్తాం సంజీవయత్యఖిల శక్తిధరస్వధామ్నా అన్యాంశ్చ అస్తచరణశ్రవణత్వగాదీన్ ప్రాణాన్ నమో భగవతే పురుషాయ తుభ్యం. ప్రేక్షకుల నమస్కారాలు తెలియజేస్తూ మనం ఈ వారం అంటే జూలై 5 నుంచి జూలై 11 వరకు ఉన్నటువంటి గ్రహాల యొక్క పరిస్థితిని అనుసరించి మనం ఈ యొక్క వారం మనం ఏ రాశుల వారికి ఎలా ఉంటుంది, ఏ సులభమైన పరిహారాలు మనం చేయాలి, తద్వారా మనం ఇబ్బందుల్ని ఏ విధంగా నివారించవచ్చు, ప్రోత్సాహంతో ముందుకు ఏ విధంగా వెళ్ళాలి అనేటువంటి విషయాన్ని మనం ప్రతి ఒక్కరూ తెలుసుకుని ఆచరించి తద్వారా మనం మంచి విషయాలను స్వీకరించి ముందుకు వెళతాం. మరి ఈ రాశుల్లో ముందుగా మరి మా యొక్క యూట్యూబ్ ఛానల్ ముందర సబ్స్క్రైబ్ అవ్వండి. పులిల సత్యనారాయణ అనే యూట్యూబ్ ఛానల్ ఉంటుంది, దాంట్లో భాగవతం ప్రసారం అవుతుంది, షార్ట్స్ పెడతాం, అనేకమైనటువంటి కార్యక్రమాలన్నీ కూడా చేస్తూ ఉంటాం. ప్రతి ఒక్కరు కూడా తప్పనిసరిగా చూడండి. ఇంకా మూడవది విషయం ఏంటి అంటే, ఈ వారం ముందుగా మన గ్రహాల యొక్క పరిస్థితిని అనుసరించి మేషరాశి గురించి తెలుసుకుందాం. మేషరాశి, ఈ మేషరాశి వారికి లాభంలో రాహు, తృతీయంలో రవి బుధులు. అంటే క్యాలిక్యులేషన్స్ చాలా కరెక్ట్గా ఉంటాయి. ముఖ్యమైన వ్యవహారాలన్నీ కూడా తప్పనిసరిగా యోగిస్తాయి. ఆది సోమవారాలు, గురు శుక్రవారాలు అత్యద్భుతంగా ఉంటుంది. అంటే కార్యజయం, ధనలాభం, ఆర్థిక ప్రయోజనాలు, ముఖ్యమైన వ్యక్తులను కలుసుకోవడం, మంచి నిర్ణయాలు తీసుకోవడం జరుగుతుంది. ఈ రాశి వారికి ద్వితీయంలో కుజుడు ఉన్నాడు. అంటే వారపు మధ్యలో అంటే కొంత అకాల భోజనము, శ్రమ ఉండేటువంటి పరిస్థితులు కూడా ఉన్నాయి. ప్రతి పని కూడా మంచి ఆలోచనతో వెళ్ళాలి. ఇతరుల యొక్క సహాయ సహకారాలు తప్పకుండా లభిస్తాయి. ముఖ్యంగా ఎంతటి కష్టమైన కార్యక్రమమైనా మీరు చేయగలుగుతారు. ఆ విల్ పవర్తో, ధైర్యంతో ముందుకు వెళ్ళాలి. భయపడడం, ఆలోచనలు వేరేగా వెళ్ళడం ఇవి సరైన నిర్ణయాలైతే కాదు. ఉద్యోగపరమైన సమస్యలు తగ్గుతాయి, ఒత్తిళ్ళు పెరుగుతాయి. రాజకీయపరమైన ఒత్తిళ్ళు కూడా పెరిగే అవకాశాలు ఉన్నాయి. వృత్తుల్లో ఆర్థికపరమైన డెవలప్మెంట్స్ ఈ వారం పర్వాలేదు. ఎంచేత అంటే ఈ వారం గ్రహాలన్నీ కూడా పంచమంలో కేతువు, శుక్రుడు, చతుర్థంలో గురుడు, తృతీయంలో రవి బుధులు, ద్వితీయంలో కుజుడు, చంద్రుడి యొక్క స్థితి ఇది, వ్యయంలో శని, లాభంలో రాహు. ఏదైనా గ్రహాల యొక్క పరిస్థితి మనం చూసినట్లయితే ఇబ్బందికరంగా అయితే లేవు. అలా అని చెప్పి విపరీతమైన ప్రోత్సాహము కనపట్టలేదు. మన వృత్తుల వారు వ్యాపారపరమైనటువంటి విషయాల్లోనూ మంచి ఆలోచనలతో ముందుకు వెళ్ళాలి. అంతేగాని మీరు అనవసరమైన పెట్టుబడులు పెట్టేయడం, కొత్త కొత్త వ్యాపారాలు స్టార్ట్ చేసేయడం, పార్ట్నర్స్ని చేర్చుకోవడం, ఈ విధంగా తెలియనటువంటి వ్యాపారాల జోలికి వెళ్ళడం అంత కరెక్ట్ అయితే కాదు. కొంతమంది ఉద్యోగం చేస్తూ ఏదో చెయ్యాలి, ఏదో తాపత్రయపడాలని పాపం ఉద్యోగంలో సంపాదించే డబ్బంతా వ్యాపారంలో పెట్టి లాస్ అయ్యేవాళ్ళు మేషరాశిలో ఎక్కువగా ఉంటారు. అంచేత సంఖ్యల్లో 3 మీరు ఎక్కువగా 3వ నెంబరు, 7వ నెంబరు వాడండి. రంగుల్లో ఎరుపు, తెలుపు వాడండి. ఆరాధనలో శని భగవానుడిని పూజించండి, సుబ్రహ్మణ్య స్వామిని ఆరాధించండి ఉన్నది. కాబట్టి ముఖ్యమైన వ్యవహారాలన్నీ కూడా శుక్ర శనివారాల్లో లాభించే అవకాశాలు ఉన్నాయి. ప్రతి ఒక్కరికి, మీనరాశి వారికి విద్యాపరమైన డెవలప్మెంట్స్, ఆర్థికపరమైన ఉద్యోగాభివృద్ధి, రాజకీయపరమైన గుర్తింపు, వ్యాపారపరమైనటువంటివన్నీ కూడా ఉన్నాయి. ఈ రాశి వారికి ఇంత బ్రహ్మాండంగా ఉన్నప్పుడు శాటర్న్ యొక్క మైనస్ కూడా ఉన్నది. శని ప్రభావం వల్ల చికాకు, అసంతృప్తి, ప్రతి పని 1-2 సార్లు చేయడం, ఇలా కొన్ని ఇబ్బందులు కూడా మనం ఎదుర్కొనే పరిస్థితులు ఉన్నాయి. అంచేత అధికారులు రాసేటప్పుడు, రాజకీయ నాయకులు మాట్లాడేటప్పుడు, వ్యాపారాత్మకంగా విషయాల్లో, నూతనమైన వ్యాపార పెట్టుబడి విషయాల్లో
జాగ్రత్తలు తీసుకుని మాత్రం ముందుకు వెళ్ళాలి. సంఖ్యల్లో 3 వాడండి. ఆరాధనలు వెంకటేశ్వర స్వామి వారిని, విష్ణువుని బాగా ఆరాధించండి, మంచి ఫలితాలు ఉంటాయి. స్వస్తి. ఈ కార్యక్రమాన్ని మీరు చూసి ప్రతి ఒక్కరు కూడా ముందర మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేస్తూ ఉండండి. మా యొక్క ఛానల్లో భాగవతం పెట్టాం. ఇప్పటికప్పుడే 90 భాగాలు పైన భాగవతం పెట్టాం. ప్రతిరోజు కూడా భాగవతం పెడుతున్నాం, చూడండి. ఆ భాగవతాన్ని 10 మందికి అందివ్వండి. ఆ వాసుదేవుడి యొక్క అనుగ్రహం మీకు మాకు అందరికీ ఉండాలని కోరుకున్నాం. ముఖ్యంగా మా యొక్క ఛానల్లో లైక్ చేసిన వారికి, షేర్ చేస్తున్న వారికి అందరికీ కూడా ప్రత్యేకమైనటువంటి అభినందనలు. భగవంతుడి యొక్క ఆశీస్సులు మీకు లభించాలని చెప్పి కోరుకుంటూ వచ్చే వారం మరిన్ని విశేషాలతో కలుసుకుందాం. సర్వే జన సుఖినో భవంతు. స్వస్తి.